నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు మంత్రి పదవి వస్తుంది భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పారు ఆకివీడు మండల టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు ఆధ్వర్యంలో రాయలం పంట కాలువ పూడికతీత పనులు ప్రారంభం మంచి పనులకు తన సహకారం ఎప్పుడు ఉంటుందన్న ఎమ్మెల్యే రామాంజనేయులు పవర్ స్టార్ పవన్ కళ్యాణే ఈ రాష్ట్రానికి దిక్సూచి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు తోటవాసు ఆకివీడు 2వ వార్డు కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు రాజకీయాల్లో అదృష్టం అనేది ముఖ్యమని 2009లో రాజశేఖర్ రెడ్డి 2014లో చంద్రబాబు తనను పిలిపించి సీటిచ్చి గెలిపించారని 2014 ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తన ఇంటికి వచ్చి మీలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని తనకు సీట్లు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించారని అన్నారు తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలియజేశారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పదవి లభించదని ప్రజల ఆశీస్సులుంటేనే విజయం సాధిస్తామని అన్నారు BCN న్యూస్ తో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు మంచి యాక్టివ్ పర్సన్ అండి ఒకసారి మీరు పట్టుకోండి గురుగారు పట్టుకొని చేతి పట్టుకోండి ఇద్దరికి వచ్చేస్తారు 5:30 వచ్చింది సచివాలయంలో ప్లానింగ్ అండి వీళ్ళంతా పట్టుకోండి ఇలా చూడండి ఇలా చూడండి భీమవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన అంజబాబు గారితో మనం ఆయనతో మాట్లాడదాం అంజబాబు గారు నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మీకు మా BCN తరపున మీ విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే సార్ మీరు మన ప్రచారంలో కూడా నేను మీతో పాటు ఉండడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా 40,000 మెజార్టీతో నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ దాన్ని మించి 65,000 పైన మెజార్టీతో గెలిచారు. 67,000 మెజార్టీతో గెలిచారు. ఇది భీమవరం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. సో అంత మెజార్టీ రావడానికి కారణం ఏంటని భావిస్తున్నారు? భీమవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎవరికి రానంత మెజార్టీ వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అనుకూలత, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అనుకూలత, నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అనుకూలతతోటి ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి 5 గంటలు క్యూలో నిలబడి ఓట్లు వేసి మాకు అఖండ విజయం చేకూర్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయితే గతంలో మన ఇంటర్వ్యూలోనే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. కరెక్ట్గా ఎన్నికలకి నెలల ముందు ఏ పార్టీ నుంచైనా టికెట్ సంపాదించి మళ్ళీ అధికారంలో వచ్చే చాణక్యత అంజబాబు గారికి ఉందని భావించచ్చా అంటే ఖచ్చితంగా భావించవచ్చు అని మీరు చెప్పారు. అది 2009లో నిజమైంది, 2014లో నిజమైంది, మళ్ళీ 2024లో నిజమైంది. ఈ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందంటారు?
అది రాజకీయాల్లో అదృష్టం అనేది ముఖ్యం. వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా పార్టీ టికెట్ ఇవ్వదు. ఒక సీటు కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ఇబ్బందులు పడి తిప్పలు పడినా కూడా సీటు రాదు. అటువంటిది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. 2004లో 2009లో నేను ఇంటి వద్ద కూర్చుంటే రాజశేఖర రెడ్డి గారు కేకేసి టికెట్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఇంకా రాజకీయాలు విరమించేయాలి అని ఇంటికాడ కూర్చుంటే మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారు కేకేసి టికెట్ ఇచ్చారు. అలాగే 2024లో రాజకీయాలు విరమించాలి, విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించి, మీలాంటి మంచివారు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాలంటే నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంతో ఉండాలి, రౌడీయిజం, గూండాయిజం కాదు రాజకీయం అంటే, ధర్మంగా పరిపాలించే వాళ్ళు కావాలి, మీలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకువచ్చి, ఇంటికాడ ఉన్నవాడిని తీసుకువచ్చి నాకు కేకేసి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నేను చేసే కార్యక్రమంలో చిన్న అవరోధం కూడా కలక్కోకుండా నన్ను విజయానికి బాటలు వేశారు. నాకు విజయానికి బాటలు వేసిన నా నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అయితే మూడోసారి శాసనసభకు ఎన్నికైన మీకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని భావించవచ్చా? అది కూడా మీరు ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీలో సీనియర్గా 3 సార్లు ఎమ్మెల్యే అయిన వాడిని నేను. భీమవరం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీలో నేను సీనియర్ని. అన్నిటికంటే ముఖ్యమైనదంటే కళ్యాణ్ గారి దగ్గర నా యొక్క నీతి నిజాయితీలు అది నమ్మి నాకు టికెట్ ఇచ్చారు. ఆ విశ్వాసంతో నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఇంత అత్యధిక మెజార్టీతో గెలిచారు, భీమవరం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తారు? ఇది నా ముందున్న సవాల్. భీమవరం నియోజకవర్గాన్ని ప్రధాన సమస్యలన్నీ కూడా ఆలోచన చేసి, ఏ సమస్య ఎప్పుడు పరిష్కరించాలి, ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసి ఒక్కొక్క సమస్యని పరిష్కరించి భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా, దేశంలోనే అత్యంత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన. ఎందుకంటే అత్యంత వేగవంతంగా పెరిగే పట్టణాల్లో మన భీమవరం పట్టణం ఒకటి. ఈ పట్టణాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేసి 5 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా పనిచేసి భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి భీమవరం ప్రజలందరూ సుఖంగా, శాంతంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా పరిపాలన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను పుట్టి పెరిగింది చిన్నగొల్లపాలెం అయినా కూడా మా తాతగారి గ్రామం అయిన పెడన మండలం చెన్నూరు గ్రామంలో 8వ తరగతి వరకు చదువుకున్నాను. నా చిన్నతనం అంతా కూడా నా మేనమామలు, మా తాతలు దగ్గరే పెరిగాను. వీరంతా కూడా మా తాతగారి గ్రామం చెన్నూరు. వీరందరూ కూడా చిన్నప్పటి నుంచి మాతోటి ఎంతో ప్రేమగా, స్నేహంగా ఉండేవారు. వీరందరూ కూడా విషయం చెప్పడానికి వచ్చారు. వారందరికీ కూడా అభినందనలు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి విసిగిపోయిన ప్రజలు కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని, వచ్చిన ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భీమవరంలోని తోట సీతారామలక్ష్మి నివాసానికి విచ్చేసి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఉన్నారు. తాడేపల్లి చరిత్రలో ఫస్ట్ టైం ఇంత మెజారిటీ మేడం 62,000 అంటే తాడేపల్లి అసెంబ్లీ పుట్టిన తర్వాత
చరిత్రే కాదు, 3 పార్టీలు కలిసినాయి. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వన్ సైడ్ గా మంచి నిర్ణయం తీసుకున్నారు. గారు ఇంకా మంచి నిర్ణయం తీసుకున్నారు. మన అదృష్టం అదృష్టం కలిసి వచ్చింది. లేదు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పారని ఆకివీడు మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, రాష్ట్ర రైతు నాయకులు భూపతిరాజు తిమ్మరాజు, మాజీ సర్పంచ్ గొంట్ల గణపతులు అన్నారు. శుక్రవారం ఆకివీడు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో సత్తా ఉన్న నాయకుడు రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవడం అభినందనీయమన్నారు. ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రఘురామకృష్ణంరాజు ఎప్పుడు ముందుంటారన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లా వెంకట్రావు, గంధం ఉమా సత్యనారాయణ, నౌకట్ల రామారావు, బొల్లం వీరశ్వేత, బొర్రా సుజాతతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మాకు అధికారం వచ్చిందనే గర్వం భావన లేదు. మేము ఒక సామాన్యులుగానే పనిచేస్తాం. ప్రజలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆగిపోయి ఉన్నాయో అది వాళ్ళ సరైన నాయకుడు రఘురామకృష్ణరాజు గారు మాకు వచ్చారు. సరైన నాయకుడు ఏం చేద్దంటే ఒక అధికారులతో గతంలో మాట్లాడినప్పుడు అయ్యా బాబు మీరు పనిచేసి పెట్టిందంటే అధికారులు కూడా మమ్మల్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఆకివీడు మండలంలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో పూర్తి చేసుకుంటానికి అవకాశం వచ్చింది. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో మరి రామరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి ప్రతిపక్షంలో ఉన్నారు. కనీసం ఆయనకి ఒక గౌరవం కానీ, మర్యాద కానీ, ప్రోటోకాల్ కానీ, ఆయనకి కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి ఇవ్వలేదు. చాలా ఘోరమైన అవమానం చేసేవారు రామరాజు గారిని. అయినా సరే రామరాజు గారు ఆయన సొంత నిధులతో ప్రజలందరికీ కరోనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలు వచ్చినప్పుడు కానీ ఆయన సొంత నిధులతో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ఏ ఓపెనింగ్ పిలిచేవారు కాదు. ఆఖరికి ఇక్కడ ఆకివీడు టౌన్ లో మున్సిపల్ కౌన్సిలర్ కి, వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ ఉన్న వాల్యూ కూడా ఎమ్మెల్యేకి ఇచ్చేవారు కాదు. మరి ఈ రోజున మరి 164 సీట్లు ఇచ్చారు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని చూసి అభివృద్ధికి మారిపోయిన చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయనకి మళ్ళీ గెలుపు అనేది కలిగిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జనసేన నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో మరి ఆయన నిజంగా ఆయన చిన్న వయసు అయినా చాలా బాగా సహకరించారు. ఎంతమంది పెద్దలు ఆయన రాజుల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా కూడా మరి ఆయన ఎవరికి కూడా తలవంచుకోకుండా ఆయన అనుభవం చిన్న వయసు అయిన అనుభవంలో ఎంతో ఆదిదేని వ్యక్తిగా మరి ఆలోచించి ఇవాళ తెలుగుదేశం పార్టీతో జతకట్టి ఆయన ఈ రోజున మా పార్టీకి ఆయనకి కూడా మంచి అభినవ సంబంధం ఉంది. నరకాసుని వధించి దీపావళి జరుపుకుంటున్నది ఇప్పుడు చరిత్రలో చూసాం, ఇప్పుడు రియల్ గా చూసాం. ఎంత అరాచకమైన పాలన అంటే మనం సంపాదించుకున్న ఆస్తులు కూడా మన డబ్బులు కోల్పోయి దౌర్భాగ్య స్థితి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు. అలాగే మన కొడుకులు పొలానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వైట్ పేపర్స్ చూపిస్తాడు. ఎంత దారుణం అది! ఎంత రకంగా హింసకు గురి చేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూర్చొని పెడతారు. ఇవన్నీ ఆలోచించి ప్రజలు సైలెంట్ గా చాలా కసిగా ఓటేశారు. ఆంధ్ర ప్రజలు, ఆంధ్రులు వారికి ప్రేమ వస్తే ఎక్కడ వారిని ప్రేమించిన వారిని ఎక్కడ గుండెల్లో దాచుకుంటారు, వారిని ఇబ్బంది పెడితే ఎలా కాల రాస్తారు అన్నది ఒక ఉదాహరణ 2019 ఎన్నికలు, తర్వాత 2024 ఎన్నికలు. మరి ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అడిగిన నీకు మరి నిన్ను ఎంతో నమ్మి, ఏ విధంగా అంటే పాలిచ్చే ఆవుని పక్కన పెట్టి తన్నే తున్నపోతుని నమ్మి ఆంధ్ర ప్రజలు నిన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ప్రజావేదిక కూల్చివేతతో మొదలైనటువంటి నీ యొక్క విధ్వంస కాండ నువ్వు కూలిపోవడంతో
పూర్తిగా పరిసమాప్తం అయ్యే విధంగా జరిగినటువంటి 5 సంవత్సరాల పాలన 1830 రోజుల పాటు తెలుగు ప్రజలు కంటి మీద కునుగు లేని రాత్రులు గడిపినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఈ రోజు జరిగినటువంటి ఓట్ల సరళిని చూసినట్లయితే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే అతిపెద్ద విజయాన్ని సాధించారు. ఇది 2019లో కూడా మనం విజయం సాధించాలి, కానీ ఒక్క ఛాన్స్ అనే క్రమంలో ప్రజలు ఏదో చేస్తారని చెప్పని వైఎస్ఆర్సీపీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక కార్యక్రమం కూడా చేయకపోవడం, పోలవరాన్ని పక్కన పెట్టడం, రాజధాని పక్కన పెట్టడం, ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఎలాంటి తిరుగుబాటు వచ్చిందంటే ఒక పెను ఉప్పినలాగా ప్రజలంతా తిరగబడి వేసిన ఓట్లు చూస్తామంటే 50,000 నుంచి 90 లక్షల దాకా మెజార్టీ గెలిచిన 164 కూడా ఖచ్చితంగా మెజార్టీ రావడమే ఒక నిదర్శనం. ఈ వచ్చిన అవకాశాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకుని పోలవరాన్ని పూర్తి చేసి, అలాగే అమరావతిని రాజధాని పూర్తి చేసి, ఇక్కడ ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో రఘునాథేశ్వరరావు విజయంతో ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన మాట ఇచ్చున్నారు. ఆ మాట మేరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని. మీరు విద్యుత్ గల ఓటరు, ఎందుకంటే గతంలో 2019లో రాజశేఖర్ గారి బిడ్డ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగితే మీరందరూ కూడా దానికి తలవకి రాజశేఖర్ బిడ్డ నేను ఏదో చేస్తాను, నా తండ్రికి అనుగుణంగా నేను తండ్రి అడుగుజాడని నడిచి రాష్ట్ర అభివృద్ధిలో చేస్తానని చెప్పేసి మిమ్మల్ని కలపల్లి మాట చెప్పి నమ్మించడం జరిగింది. దానికి మీరు నమ్మి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. అది ఒక అందుకు మంచిదే జరిగింది. ఎందుకంటే ఈ రాక్షసుడిని చూడాలి, ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఏ నాయకుడైతే రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాడని ప్రజలకు తెలిసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో మరి పండుగలా జరుపుకున్నారు. ఈ విజయం ఒక హిస్టరీ లాగా ఉంది. మరి అంతటి ఘన విజయం సాధించాము. మరి శాసనసభ్యులు శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారు కూడా అత్యంత మెజార్టీతో గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆకివీడు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని చెప్పారు. ఆకివీడు నగర పంచాయతీ అయిందే తప్ప ఎక్కడ అభివృద్ధి లేదని ఆయన చెప్పారు. ఆకివీడు ర్యాలీ జరిగినప్పుడు ఆకివీడు నగర పంచాయతీ అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానన్నారు అని మాట ఇచ్చారు. అలాగే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎవరికి ఎలా అందాలో అన్ని కూడా చేస్తానని ఆయన మాట ఇచ్చారు. మరి ప్రతిపక్షాన్ని చూసుకుంటే ఒక నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని, నేను కనుసైగ చేస్తే నీకు ప్రతిపక్షం ఉండదు అని అన్నారు. ఈ రోజు ఆయన ప్రతిపక్షం లేకుండా చేశారు. ఆ మాట దేవుడు విన్నాడు. ఇది ప్రజలిచ్చిన తీర్పు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఆయన ఆ వయసులో ఆయన్ని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన దానికి కారణం ప్రజలు చూశారు. చూసి మనసులో పెట్టుకుని ఎప్పుడైతే మనకు అవకాశం వస్తుందో ఒక 70 వేయాలి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఓటు అనే ఆయుధంతో ఆయనకి శిక్ష వేశారు. ఈరోజు ఏదో జరిగిపోతుంది, మా వైనాట్ 175 వైనాట్ 175 అని రెచ్చిపోయారు. ఎక్కడండి మీ పరిపాలన, ఎక్కడ మీ అభివృద్ధి, ఎక్కడ ప్రజలు అన్ని గమనించారు. ఈ రోజు ప్రజలు గమనించి ఎప్పుడైతే మాకు అవకాశం వస్తుందని వేసి చూశారు. లేకపోతే మధ్యలో ఏదైనా మాట్లాడినా వాళ్ళ మీద మీరు శిక్షలు విధించడం, కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కెలకడం, ఇవన్నీ మీరు స్టార్ట్ చేశారని చెప్పి ప్రజలు సైలెంట్ గా, చాలా సైలెంట్ గా ఉండి చాలా మంచి భీమవరంలో జరిగే ప్రతి మంచి పనిలోనూ తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. రాయలం మంచినీరు చెరువులోకెళ్లే పంట కాలువను మాజీ సర్పంచ్ కోళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో కాలువలో పూడుకుతీత పనులను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించి వారితో మాట్లాడారు. భీమవరాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని, ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని, ప్రతి అధికారి చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు. ప్రమాణ స్వీకారమైన వెంటనే తాగునీటి సమస్య
పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తానని, అదేవిధంగా డ్రైన్లను అభివృద్ధి చేసి ముంపు సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. ఈ 5 సంవత్సరాల కాలం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మంచినీటి కాలువలు కూడా మురుగు కాలువల వలె చెత్తా చెదారంతో పూడుకుపోయాయని కోళ్ల అబ్బులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు కోళ్ల సీతారాం, కోళ్ల నాగబాబు, మాజీ ఎంపీటీసీ వినాయక, సోమరాజు, పత్తి హరి, గ్యాస్ సేను, ఎర్రంశెట్టి శివకృష్ణ, నడింపల్లి శ్రీనివాసరాజు, డాక్టర్ బాబు, వీర మహిళలు, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాముగారు అల్లుడు వస్తారండి, 11 వచ్చేస్తారు. చూడండి బయటకు వచ్చారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పంట కాలువ కానీ మురుగు కాలువ కానీ ఎక్కడ తూటు కూడా తీసిన పాపం లేదు. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాయలం గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు రాయలం పంట కాలువనే బల్సిమూడు బ్రాంచ్ని ప్రక్షాళన చేయాలని ఆలోచన చేసి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భీమవరం నియోజకవర్గంలోని పంట కాలువలో మురుగు కాలువలో ప్రక్షాళన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి కాలువ కూడా తవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి డ్రైను కూడా పూడిపోయింది. 35 మీటర్లు ఉన్న డ్రైన్లు 3 మీటర్లు కూడా లేవు. అవన్నీ కూడా ప్రక్షాళన చేసి 10 దుక్కులు వర్షం కురిసినా కూడా చేలో నీళ్లు నిల్వ లేకుండా ఉండే విధంగా ఆలోచన చేస్తాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. భీమవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్య మంచినీటి సమస్య. చివారు గ్రామాలకి అన్ని ప్రాంతాలకి కూడా చివరనున్న ఇంటికి కూడా ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు వచ్చే విధంగా ఫస్ట్ ప్రయారిటీ మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ ప్రయారిటీ మంచినీళ్ళకి ఇస్తానని చెప్పి తెలియజేస్తాం. రాయలం గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుకి వెళ్ళి బల్సిమూడు బ్రాంచ్ కెనాల్ని ప్రక్షాళన మొదలెట్టాం. అది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇది సొంతంగా 2019లో మేము బాగు చేయించాక ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరో దీని మీద దృష్టి పెట్టలేదు. ఏ మురుగునీరు మేము మంచినీళ్ళకి వాడడం జరుగుతుంది. ఇది గ్రహించి ఫస్ట్ దీని నుంచి మొదలుపెట్టి ఫస్ట్ మంచినీరు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఇంకా బాగా చేద్దాం. కానీ వర్షాలు తర్వాత కాలువ కూడా వదిలేశారు కాబట్టి ముందు ప్రస్తుతానికి ప్రక్షాళన చేస్తున్నాం. తర్వాత కాలం శుభ్రం తవ్వి రాయలం గ్రామం ప్రజలు కానీ కిందన్న కొమరాడ అనాకోడేరు గ్రామం కానీ మంచినీరు ఇచ్చే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతానికి ఇది మొదలెట్టాం. తర్వాత కూడా కనవాయిని కూడా చేస్తాం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో. అంచేత ఈ వార్డున్న వాళ్ళు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ మంచినీళ్ళు కాలువలో కానీ చెత్త కానీ ఏమి వేయకుండా ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించవలసిందిగా మేము కోరుతూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.